సో హలో గైస్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఇలాంటి వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒకటి గర్ల్దైనా బాయ్దైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా పిక్ సెటప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి ఇందాక డౌన్లోడ్ చేసుకున్న గర్ల్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీ ఫోటోని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా కట్అవుట్ మీద ట్యాప్ చేసి పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ రైట్కి స్క్రోల్ చేసి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి బార్డర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక VPNని కనెక్ట్ చేసి మీ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసి ఇలాంటి ఒక రెడ్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ ఎక్స్పెక్ట్ రేషియో మీద ట్యాప్ చేసి 1:1 యాడ్ చేసుకోండి. మీ రేషియోకి తగ్గట్టు మీ బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత సింపుల్గా ఓవర్లే మీద ట్యాప్ చేసి యాడ్ ఓవర్లేలోకి వెళ్ళి ఇందాక డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ యాడ్ ఆడియోలోకి వెళ్ళి మీ ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఆడియోని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ సింపుల్గా హారిజాంటల్ మీద ట్యాప్ చేసి నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇక్కడ వరకు కట్ చేసుకోండి. కట్ చేసి ఇక్కడ రైట్ చేసేయండి. రైట్ చేసిన తర్వాత దీనినే మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ చేసి దీని కింద అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఓవర్లే ఇమేజ్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ సింపుల్గా ఇన్వర్ట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి రైట్ చేసేయండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్లో ఒక కీ ఫ్రేమ్, సెకండ్ లేయర్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా 4 సెకండ్స్ వరకు వచ్చేసి ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా 3 సెకండ్స్ వరకు వచ్చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, మళ్ళీ కింద ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలాగే అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి ఈ హెడ్ని ఇలా పైకి డ్రాగ్ చేయండి. సెకండ్ కీ ఫ్రేమ్లోకి వచ్చేసి ఈ హెడ్ని కిందికి డ్రాగ్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా గ్రాఫ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైనర్ మీద ట్యాప్ చేసి నేను ఎలా అయితే బీట్ యాడ్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలాగే యాడ్ చేసుకోండి. ఇక్కడ సెకండ్లో కూడా సింపుల్గా నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో ఇలాగే యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లోకి వచ్చేసి లాస్ట్లో కూడా నేను ఎలా అయితే గ్రాఫ్ యాడ్ చేస్తున్నానో మీరు కూడా సింపుల్గా ఇలాగే యాడ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత సింపుల్గా ఫుడ్ ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ ఇమేజెస్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా పింట్రెస్ట్ యాప్ అని ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ సర్చ్లోకి వెళ్ళి ఫుడ్ అని సెర్చ్ చేసుకోండి. చూడొచ్చు ఇక్కడ చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. దీని మీద ట్యాప్ చేసుకొని సింపుల్గా 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ యాడ్ ఓవర్లేలోకి వెళ్ళి మీ ఫుడ్ ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. ముందుగా ఇలా ఒక ఫుడ్ ఇమేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీని డ్యూరేషన్ని ఫుల్గా యాడ్ చేసుకోండి. సింపుల్గా దీన్ని ఇలా చిన్నగా చేసుకొని ఇలా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని హోల్డ్ చేసి ఇలా లాస్ట్లో డ్రాగ్ చేయండి. ఇలాగే సింపుల్గా 3-4 ఇమేజెస్ని యాడ్ చేసుకోండి. నేను స్పీడ్గా చేసుకుంటాను. ఇలా ఫుడ్ ఇమేజెస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్లో ఎలా అయితే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నామో ఇక్కడ కూడా సింపుల్గా ఫస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఫస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ఎక్కడైతే కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నామో సింపుల్గా ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఎక్కడైతే కీ ఫ్రేమ్ ఉందో అక్కడికి వచ్చేసి కింద కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీనిని ఇలా జూమ్ చేసుకొని ఇలా మధ్యలోకి డ్రాగ్ చేసుకోండి. కింది లేయర్లోకి వచ్చి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా జూమ్ చేసి ఇలా లెఫ్ట్కి డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ కూడా సింపుల్గా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇలా రైట్కి డ్రాగ్ చేసుకోండి.